బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ఇది నెల్లూరు జిల్లాకు సంబంధించిన వార్తే. నెల్లూరు జిల్లాలో దారుణం జరిగింది. నగరంలోని ఉస్మాన్ సాహెబ్ పేటలో ఒంటరిగా ఉంటోన్న రిటైర్డ్ ప్రిన్సిపల్ విజయమ్మను దుండగులు అతి దారుణంగా హత్య చేసిన ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి ఇంట్లోకి చొరబడి విజయమ్మపై దాడి చేశారు దుండగులు. కాళ్ళు చేతులు కట్టేసి కత్తులతో నరికి చంపేశారు. ఆ తర్వాత నగల్ని దోచుకెళ్లారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు స్పాట్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే విజయలక్ష్మిని హత్య చేసింది దొంగలా లేక మరెవరైనా అయి ఉంటారా అన్న కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఏరియాలోని ఉస్మాన్ పేట ఏరియాలో వేదం విజయలక్ష్మి అని ఆమె ఇంట్లో కాళ్ళు చేతులు కట్టివేయబడి మూతికి ప్లాస్టర్ అంటించబడి చనిపోయబడి ఉండగా సుమారు 8 గంటల తర్వాత ప్రాంతంలో వాళ్ళ సిస్టర్ చూసి మన పోలీసుకి ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. దీని మీదట మన ఎస్ఐ గారు డిఎస్పీ ఇక్కడంతా వచ్చారు. తర్వాత క్లూస్ టీము ఇదంతా వచ్చి చూస్తుంటే ఇది మర్డర్ ఫర్ గెయిన్ లాగా ఉంది. అంటే ఒక వ్యక్తిని బలవంతంగా చంపివేసి ఇంట్లో ఉన్న వస్తువులు తీసుకెళ్ళినటువంటి కేసులాగా కనిపిస్తూ ఉంది. ఆమె బాగా బలహీనరాలుగా ఒక 67-70 ఏళ్ళు వయసు ఉంటుంది ఆవిడకి. ఆవిడ రిటైర్డ్ ఎంప్లాయీ అని తెలుస్తూ ఉంది. ఇంట్లో వాళ్ళ ఆయన ఎప్పుడో చనిపోయినాడట పూర్వం. పిల్లలు ఫారెన్లో ఉంటున్నారు. చుట్టుపక్కల బంధువులు ఉన్నారు, కానీ ఈ ఇంట్లో ఒకటే ఉంటుంది ఈమె. మరి ఎవరో మరి ఈ యొక్క పరిసరాలు తెలిసిన వాళ్ళు కానీ లేదా నిజమైన దొంగలు కానీ చేసి ఉండొచ్చు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు మా నెల్లూరు ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి, దుండగులు ఎవరని చెప్పి పోలీసులు అనుమానిస్తున్నారు? ప్రాథమిక సమాచారం తర్వాత ఏమైనా క్లూస్ దొరికాయా? అలాగే ఎంత నగల్ని దోచుకెళ్ళినట్టుగా తెలుస్తోంది? డీటెయిల్స్ ఏమున్నాయి? రాత్రి 11 గంటల సమయంలో జరిగినటువంటి ఈ ఘటన స్థానికంగా కలకలం అని చెప్పొచ్చు. ఒకసారిగా ఏం జరిగిందో తెలియదు. పెద్ద అరుపులు కేకలు విని స్థానికులంతా అక్కడికి వచ్చేసరికి దుండగులు అక్కడి నుంచి పారిపోయారు. విజయం అనేటువంటి రిటైర్డ్ ఆర్జేడి రీజనల్ జాయింట్ డైరెక్టర్ గా ఉన్నటువంటి విజయమ్మపై ఒకసారిగా దుండగులు ఇంట్లో చొరబడిన తర్వాత ఆమెను కాళ్ళు చేతులు మొత్తం గుడ్డలతో కట్టేసి మరి అతి దారుణంగా నరికి చంపారు. ఆమె ఒంటిపై ఉన్నటువంటి బంగారు నగలుతో పాటు ఇంట్లో ఉన్నటువంటి నగదును కూడా అపహరించుకున్నట్టు స్థానికులు సమీపంలో ఉన్నటువంటి బంధువులు కూడా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే విచారణ ప్రారంభించిన తర్వాత ముందుగా అనుమానితులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా రోజు ఎవరు ఒంటరిగా ఉన్నటువంటి విజయంతో ఎవరు టచ్ లో ఉంటున్నారు, ఎవరు నిత్యం ఇక్కడికి వస్తూ పోతున్నారు అన్నటువంటి విషయాలపై ఆరా తీస్తూ ఉన్నారు. ఇది గుర్తు తెలియని వ్యక్తుల పనిగానే ముందుగా భావించినప్పటికీ స్థానికంగా కావచ్చు ఆమె బంధువులందరినీ కూడా విచారించి ఎవరైనా తెలిసిన వారి పని అయి ఉంటుందన్న కోణంలో కూడా పోలీసులు అయితే విచారణ సాగిస్తున్నారు. అయితే మొత్తం మీద మరికొద్దిసేపట్లోనే దీనికి సంబంధించిన కొంత అప్డేట్ అయితే ఇచ్చే అవకాశం ఉన్నట్టు పోలీసులు అధికారులు కూడా చెప్తున్నారు. అయితే రాత్రి జరిగినటువంటి ఈ ఘటనకు సంబంధించి మొత్తం కుటుంబ సభ్యులకి సమాచారం అందించారు. 2 కొడుకులు కూడా యుఎస్ లో ఉంటారు కాబట్టి వారందరికీ కూడా సమాచారం అందించారు. ఇవాళ పోస్ట్ మార్టం నిర్వహించి కేసు విచారణ అయితే చేపడుతుందని పోలీసులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ మురళి.